నానా బిగ్ బాసా హ్యాపీ దీపావళి నీకు. సర్లే ఎప్పుడు తిడుతూనే ఉంటాను కదా, ఇవాళ ఒక్కరోజుకి కన్సెషన్ ఇస్తానులే, పటాకాలాగా నిన్ను తిట్టకుండా కాస్త అలాగా నవ్వుతూ మాట్లాడేస్తాను. అయితే ఇప్పుడు నాకు హ్యాపీస్ ఎందుకనంటే ఎవడు వెళ్ళిపోయినా నాకు అనవసరం. కానీ నువ్వు మా సుమన్ శెట్టిని మా ఇమ్ముని మాత్రం కొంపలోంచి పంపడానికి వీల్లేదు అంతే. వాళ్ళకి కప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మేము ఆ కప్పు తీసుకునే ఎపిసోడ్ వరకు మేము బతుకు ఉండాలి అంటే వీళ్ళిద్దరు కొంపలో ఉండాలి. మా ఫేవరెట్ వాళ్ళే, మాకు ఇంకా అనవసరం ఎవడున్నా ఎవడిపోయినా. ఇప్పుడు ఎందుకీను మన భరణి గారి కుటుంబంలోంచి భరణి గారిని పంపేయమంటున్నారు టాక్ బయట. ఇప్పుడు అసలు కప్పు ఎవడికి ఇస్తావు మరి? ఎవడు అంత కప్పు అందుకునే క్యాండిడేట్లు ఎవడు కనబడట్లేదు నాకు. మరి పోరు మా సుమన్ శెట్టికి మా ఇమ్ముకి ఇచ్చేసినా మాకు ఏం పర్వాలేదు, మేము హ్యాపీస్గా అయిపోతాం. అందుకని నువ్వు మరి ఎవరిని దింపుతావో, లేకపోతే సీక్రెట్ రూమ్లో పెట్టావా, ఇంకెవడైనా వస్తాడా ఏమిటి, లేకపోతే నువ్వు పట్టుకుని వెళ్ళిపోతావా ఏమిటి అనేది మాకు చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాం మేము. బట్ ఏమైనా కూడా ఇవాళ ఎపిసోడ్ మంచి రసవర్తకరంగా సాగుతోంది. ఫస్ట్ టైం నేను ఏమీ ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ కొట్టుకోకుండా సండే ఎపిసోడ్ని చూశాను. నాగార్జున గారు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సుమన్ శెట్టిను ఇంపు యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్ని జోక్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఈ సీజన్లో నాగార్జున గారు కొంచెం అందంగా, కొంచెం ఆ జుట్టు అది కూడా కరెక్ట్గా సెట్ చేశారు. ఆయనకి బాగా స్లిమ్ అయిపోయారు. ఇంకాను ఫేస్ కూడా బాగా ముసలిగా ఏం అనిపించట్లేదు. కొంచెం బాగా మరి మేకప్ వేసారా లేదా మేకప్ వల్ల వచ్చింది కాదు, కానీ ఆయనలో కూడా మేబీ స్ట్రెస్, ఆ టెన్షన్, ఆ డిప్రెషన్ అవన్నీ తగ్గినట్టు. మరి కుటుంబ కలహాలు అంటే ఉండవురా అందరికీను. వాళ్ళ అబ్బాయికే ఉంటుందా ఏమిటి, ఈయనకు కూడా ఉంటుంది, మాంగారికి కూడా పాప కుర్రాడు అలా అయిపోయాడు. ఇప్పుడు చూసా ఎంత గ్లో అవుతుందో ఫేస్, అన్ని టెన్షన్లు తప్పిపోయి పిల్లాడికి కూడా చిన్నపిల్లాడికి కూడా పెళ్ళి అయిపోయేటప్పటికి ఫేస్లో అలా కొడుతోంది అనమాట మంచి కళ. సో ఏమైనా కూడా మన నాగార్జున గారు కూడా చాలా సూపర్ ట్రిమ్గా తయారై మంచిగా హోస్ట్ చేస్తున్నారు. సుమన్ శెట్టి ఇమ్ము సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్. ఇంకెవడ వెళ్ళిపోయినా మాకు అనవసరము. ఎవరా మీరు అందరూ అబ్జర్వ్ చేశారా, తనుజ ఏంట్రా ఇంత బాగుంది, నిజంగానే బాగుందిరా తనుజ. దగ్గర నుంచి జూమ్ వేసుకుని చూసాను నేను, చాలా బాగుంది అక్కయ్య. మంచిగా ఏముందిలే మనకి అనుకున్నాను, కానీ మంచి బాగానే బ్యూటిఫుల్గా ఉంది మంచిగాను. ఇంకా మాధురి గారు కూడా ఎవడో తైతక్కలు సిగ్గుపడడం ఫస్ట్ టైం చూసేట వాళ్ళు కూడా. మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నామండి. మాధురి గారు అప్పుడప్పుడు ఇది కూడా ప్రదర్శిస్తూ ఉండండి, బాగుంది చూడడానికి. పువ్వులు నేను అమ్మాయిని చూపించండి రా అన్నట్టుగా, ఇవిడికి అప్పుడప్పుడు సిగ్గుపడడం నేర్పించండి రా అన్నట్టుగా బాగుంది కాన్సెప్ట్. ఏదో అప్పుడప్పుడు అలాంటి టాస్క్ పెట్టినాను, ఆవిడ కూడా సిగ్గుపడుతుంటే చూడబుల్గా ఉంది. ఇంకేంటి దుబాయ్ నుంచి అట్టుకొచ్చి ఎవరైనా దుబాయ్ చాక్లెట్లు ఏమైనా ఇచ్చారా నీకు? అందుకనే కూర్చొని మేడం ఫస్ట్ రోలో ఫస్ట్ సీట్ ఇస్తాం మీకు, దుబాయ్ చాక్లెట్లు కొనఫా చాక్లెట్లు ఇస్తారా నాకు అనుకుంటూ కూర్చుని ఉంటావు అక్కడ నువ్వు. ఇవాళ ఎవరిని అట్టుకుని రాలేదు, దుబాయ్ నుంచి వచ్చేసారు, దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందయ్యా అనుకుంటూ. ఇవాళ ఇంకెవరినైనా తీసుకొస్తావో పక్క ఊరు నుంచి అనుకున్నాను నేను, ఎవరిని తీసుకురాలేదు. సర్లే ఇంకా సాగుతోంది, డాన్సింగ్లు కట్టేస్తున్నారు వీళ్ళందరూ, దాయి దాయి దమ్మ అనుకుంటూ. అది అయిపోయాక వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఏమైనా ఎక్సైటింగ్గా అనిపిస్తే మళ్ళీ వస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ దీపావళి మీ అందరికీ కూడా. జాగ్రత్తగా కాల్చుకోండి, కుక్కలు అవి ఉంటే కొంచెం జాయిగా. పాపం మా కుక్క గడి చాలా భయపడిపోతుంది, అందుకనే చెప్తున్నాను అనమాట. జాయిగా కొంచెం చిన్నగా కాల్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.